వాక్యం యెషయా గ్రంథము 38వ మొదటి వచనం. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థహృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చు, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును కాపాడుచు నేను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చు అనుటకు ఇది యెహోవా వలన కలిగిన సూచన. అహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్క చేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. ప్రేమ కలిగిన ఆయన తండ్రి, ఎంతో వాత్సల్యత కలిగిన వాడు ప్రభువా, నీ కన్ను దృష్టి, నీ చెవులు ఎప్పుడు ప్రభువా మా మీద ఉంచుతున్నందుకై వందనాలు దేవా. నీ వాక్యంలో నువ్వు ఎలాంటి దేవుడు రాయకపోతే మాకు తెలిసేది కాదు ప్రభువా. మీరు ఎలాంటి దేవుడు మరోసారి మేము ఈ వాక్య ప్రత్యక్షతలో మేము నిన్ను చూడడానికి సహాయం చేయి ప్రభువా. చదవబడిన ఈ వాక్యము మాకు ఇంకా అనేకులకు దీవెనకరము అన్నట్లు ఈ పరిశుద్ధాత్మ సహాయముతోనే మాకు విరిచి పంచిపెట్టమని కోరు. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ సందర్భము హిజ్కియా అనే ఒక రాజు జీవితంలో జరిగిన సందర్భం. ఈ రాజు దేవుని కొరకు చాలా బలంగా జీవించిన వ్యక్తి, దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి. అహాబు అనే ఒక వ్యక్తి ఎగతాళి చేసినప్పుడు, అష్షూరు యొక్క రాజు భయపెట్టినప్పుడు ఇతడు ఎంతో బలంగా దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి. ఉత్తరం పంపించి బెదిరించినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్న వ్యక్తి, దేవుని సన్నిధిలో బ్రతికిన వ్యక్తి. ఈ సెనిహరేబు అనే ఒక అష్షూరు రాజు హిజ్కియా టైంలో ఇశ్రాయేలును యెరూషలేము నేను పట్టుకుంటా, మిగతా దేశాలన్నీ పట్టుకున్నా, మీ దేవుడు తప్పించలేడు, మీరు తప్పించలేడు, హిజ్కియా నమ్ముకోవద్దు అని చెప్పి జనాలను భయపెట్టిన సందర్భంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని అంతటి భయంకరమైన ఒత్తిడిని, బాధని, ఒక విపత్తును ఎదుర్కొని తప్పించుకున్న వ్యక్తి హిజ్కియా. దేవుని కొరకు చాలా బలంగా బ్రతికిన వ్యక్తి, తన ప్రజల కోసం కూడా చాలా బలంగా బ్రతికిన వ్యక్తి. ప్రజలను దేవునిలో నిలబెట్టడానికి, వాళ్ళ మాటలు చూసి ఎక్కడ భయపడతారో అని చెప్పి వాళ్ళని బలపరచడానికి పొరికొల్పిన వ్యక్తి హిజ్కియా. ఇలాంటి వ్యక్తి దాదాపు 1,85,000 మంది 1,85,000 మంది అష్షూరు సైన్యము చనిపోవడానికి హిజ్కియా ప్రార్థన బహుశా కారణమై ఉండొచ్చు. అది ముందు అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంతటి
మహా వ్యక్తి, మంచి వ్యక్తి, భక్తుడు. కానీ ఒక సందర్భంలో మరణకరణమైన రోగము గుండా వెళ్ళాల్సి వచ్చింది. మరణకరమైన పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు ఎంత భక్తులైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళైనా కొన్నిసార్లు కొన్ని మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని విషపు పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని అనుకోని సంఘటనల గుండా వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు శరీరానికి అలాంటి మరణకరమైన రోగాలను దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మానసికంగా అలాంటి మరణాన్ని, ఒత్తిడిని అనుభవించాల్సి వచ్చింది. ఎన్నోసార్లు ఎంతో మంది భక్తులు ఇలాంటి ప్రాణం పోయే మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్ళారు. అందులో హిజ్కియా కూడా ఒకడు. ఈ మరణకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి ఒక వర్తమానం పంపించినప్పుడు, దేవా, నేను ఎట్లా జీవించానో నీకు తెలుసు కదా, అది జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచినప్పుడు వెంటనే దేవుడు తన వాక్కు పంపించి, నీ కన్నీళ్లు నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. దానికి సూచన కూడా సూర్యుని కాంతి చేత 10 మెట్లు ఎక్కిన నీడ, దిగిన నీడ మళ్ళీ 10 మెట్లు ఎక్కేటట్టు చేస్తాను అని చెప్పి ఒక సూచనను కూడా దేవుడు చూపించినాడు. ఈరోజు దేవుణ్ణి మనం ఎందుకో ఆరాధించాలి అంటే, ఎంత భక్తులైనా, ఎంత మంచిగా దేవుని కొరకు బ్రతికినా, బ్రతుకుతున్నా కొన్ని మరణకరమైన పరిస్థితులు కొన్నిసార్లు ఎదుర్కోవాలి. అనారోగ్యకరమైన మరణకరమైన పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైన మరణకరమైన పరిస్థితి కావచ్చు. ఆర్థికంగా లేకపోతే మరణిస్తాం, అలాంటి పరిస్థితి కావచ్చు. ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు లేకపోతే చచ్చిపోతాం అనే మరణకరమైన పరిస్థితి కావచ్చు. ఆత్మీయ జీవితంలో మళ్ళీ చచ్చిపోయిన పరిస్థితికి, మరణకరమైన పరిస్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఎంత బలంగా బ్రతికినా, కొన్నిసార్లు దేవుళ్ళు ఎంత గొప్పగా జీవించినా, గతంలో ఎంత బలంగా బ్రతికినా కూడా ఆ బతికిన తర్వాత కూడా కొన్ని మరణాలు, కొన్ని మరణకరమైన పరిస్థితులు మనము వెళ్ళాల్సి వచ్చింది. వాటి గుండా వెళ్తున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ఇచ్చే ఆ కన్నీళ్లు దేవుడు చూచాడంట. చూచేవాడు, వినేవాడు. ఇక్కడ హిజ్కియాతో అదే చెప్తున్నా, నువ్వు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ మనవి నేను అంగీకరించింది, నీ ప్రార్థన అంగీకరించింది. దేవుడు చూచేవాడే కాదు, అంగీకరించేవాడు. దేవుడు మన కన్నీళ్లు చూచేవాడు, కన్నీళ్లు విడిస్తే చూచేవాడు. కొన్నిసార్లు మన హృదయంలో నుంచి వచ్చే కన్నీళ్లు, మన మాటలు కాదు, మన క్రియల్లో, మన జీవితంలో నుంచే వచ్చే కన్నీళ్లు, కొన్ని పరిస్థితులను బట్టి మనం విడిచే ఆ నిట్టూర్పులు, కొన్ని మరణకరమైన ఆ సంఘటనలు మనల్ని కదిలించినప్పుడు మనం విడిచే కన్నీళ్లు రహస్యంగా చూసే తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆ విషయంలో సహాయాన్ని చేసేవాడు, ఆ విషయంలో తగిన ఏర్పాటు చేసేవాడు, ఆ విషయంలో తగిన తన కృపను పంపించి ఆ కొరతను తీర్చేవాడు. అందుకనే ఎంత బలమైన వ్యక్తి అయినా, ఎంత గొప్పగా ఉన్న వ్యక్తి అయినా కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది. అది అనేక రకాలైన మరణకరమైన పరిస్థితులు జీవితాన్ని అల్లకొల్లం చేస్తాయి, కొన్నిసార్లు అతలాకుతలం చేసింది.
ఆ మరణకరమైన పరిస్థితి మనస్సును చిందరవందర చేసినప్పుడు, ఆలోచనలు చిందరవందర చేసినప్పుడు, హృదయంలో నుంచి వచ్చే ఆ కన్నీళ్లు, ఆ ప్రార్థన దేవుడు చూచి దానికి తగిన సహాయాన్ని ఆయన పంపించేవాడని చెప్పి ఇక్కడ హిజ్కియా జీవితంలో మనకు కనిపిస్తాం. వెంటనే దేవుడి వర్తమానం పంపించాడు. వెంటనే హిజ్కియా దగ్గరికి తన సేవకుని పంపించి, నేను విన్నాను, నేను చూచాను అని చెప్తున్నాడు. ఈరోజు ఏ కన్నీళ్ళు దేన్ని బట్టి విడిచినా, ఏ బాధ దేవుని సన్నిధికి వచ్చి దేన్ని బట్టి పెట్టినా, ఏ మొర దేవుని సన్నిధికి వచ్చి దేన్ని బట్టి అడిగినా, ఈరోజు చూసేవాడే కాదు, ఆయన వినేవాడు. చూచేవాడు, వినేవాడు. లోకంలో ఎవరు చూడకపోయినా, ఎవరు వినకపోయినా, ఆ బాధ చూసేవాడు ఉన్నాడు, ఆ బాధ వినేవాడు ఉన్నాడు. అందుకే హిజ్కియాను చూచాడు, విన్నాడు. ఆయనకు కావలసిన సహాయాన్ని, ఆయుష్ను పంపించాడు. ఈరోజు దేని గురించి కన్నీళ్ళు ఇచ్చినా దాని విషయంలో చూసేవాడు, దాని విషయంలో కావాల్సిన సహాయాన్ని ఆయన పంపేవాడని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. తర్వాత హిజ్కియా ఆరోగ్యము పొందిన తర్వాత, రోగి ఆరోగ్యం పొందిన తర్వాత తను చెప్పిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 10వ వచనం దగ్గర నుంచి, నా దినముల మధ్యాహ్నక మందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును, నా ఆయుష్శేషం పోగొట్టుకున్నాను. యెహోవాను సజీవుల దేశములో యెహోవాను చూడకపోదును, మృతుల నౌక నివాసన ఇక మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. ఎందుకంటే నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యుద్ధ నుండి ఎత్తుకొని పోబడెను. నేయివాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవాన్ని ముగిస్తున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక్క దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం వరకు ఓర్చుకుంటేనే సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత ఎముకలన్నీ విరవబడిను. ఒక్క దినములోనే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పెట్టవలెను, ఓది కొరకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూలిగి తిని, ఉన్నత స్థలముల యందు చూచి నా కనులు క్షీణించెను. నాకు శ్రమ కలిగిన యెహోవా నా కొరకు పూటబడి ఉందము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ఇక్కడ చెప్తున్న మాట తనకు వచ్చిన బాధ, నొప్పి, పెయిన్. నాకు రోగం వచ్చినప్పుడు ఇంకా నా జీవితం అయిపోయింది. ఒక రోజులో ఒక మధ్యాహ్నానికే జీవితం ముగించబడినట్టుగా నా జీవిత మధ్యాహ్నాలు నాకు వచ్చేసాయి. నా ప్రాణం పోయే రోజులు వచ్చాయి. దేవుని నేను చూడని రోజులు వచ్చాయి. చుట్టబడే రోజు, కుర్చీ కాపరిలాగా పెరికి వేసే రోజులు. నేయివాడు తన పని చుట్టేసుకొని వెళ్ళిపోతే అన్నట్టుగా అంత అయిపోయింది 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 అనుకున్న రోజులవి. ఆయుష్యము మధ్యలోనే అయిపోతుంది అనుకున్న రోజులవి. దాంతోపాటు ఉదయమయ్యే వరకు ఓర్చుకున్నాను. ఎముకలు, సింహము ఎముకలు విరిచేటట్టు నా ఎముకలు విరవబడుతుంటే దాని విషయంలో నేను ఓర్చుకున్నా. మంగళ కత్తి పిట్టవలే ఓదే కొరకు నేను కిచకిచలాడితే గువ్వలాగా మూలిగాను. చూచి 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 నా కన్నులు క్షీణించాయి అని చెప్పి తను శ్రమ అనుభవించినప్పుడు పడిన బాధ చెప్తున్నాడు. తను శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఎలా ఉండేదో చెప్తున్నాడు. తన ఆశ చచ్చిపోయింది. నేను బ్రతుకుతానా, నేను నమ్మకం లేదు. దేవుని చూస్తానన్న ఆశ చచ్చిపోయింది. ఒక పక్క నొప్పి, ఎముకలు విరవబడుతున్నాయి. రాత్రి నిద్ర ఉండదు. గువ్వలాగా మూలుగుకుంటా, ఏడ్చుకుంటా
ఆ నొప్పి చేత బాధపడుతూ ఇంకా చచ్చిపోతున్నా, అయిపోయింది 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 అనే ఎన్నో పరిస్థితులు హిజ్కియా అనుభవించాడు. అయితే ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయననే ఆ మాట నెరవేర్చాడని చెప్పి ఇక్కడ 15వ వచనంలో చెప్తున్నాడు. ఈరోజు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, దేవుడు ఒక రోగాన్ని, ఒక బాధను పెట్టినప్పుడు, ఒక పోరాటాన్ని పెట్టినప్పుడు, అప్పుడు అనుభవించే ఆ నొప్పి, మానసికంగా నొప్పి, శరీరకరమైన నొప్పి, హృదయములో నొప్పి, ఎముకలు సింహం గద కొరుకుతున్నట్టుగా, విచ్చివేయబడేటట్టుగా ఆలోచనలు నొప్పి, మూలిగి నొప్పి, ఎదురు చూసే నొప్పి, ఏ విధంగా బయటపడతాననే నొప్పి, ఆశలు అయిపోయింది అనుకుని ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక మాట ఇచ్చి ఆ నొప్పిని, ఆ బాధని, ఆ ప్రెజర్ని, ఆ ఒత్తిడిని, ఆ నరక వేదనని, ప్రాణం విసిగిపోయి ఆ బాధని, ఎముకలు విరిచేంత ఆ నొప్పిని ఆయన తీసివేసేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఈరోజు ఏ బాధ గుండా వెళ్ళినా, ఏ నొప్పి గుండా వెళ్ళినా, ఏవి మనల్ని ఏడిపించేంతగా మన ఎముకలను విరిచినా, అది ఏ రూపంలో వచ్చిన శోధనలైనా, బాధలైనా, శ్రమలైనా, అది ఏ రూపంలో వచ్చిన కన్నీళ్ళైనా, ఒంటరితనమైన, ఎముకలు విరవబడుతున్నా, ఓర్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఉదయం అయ్యే వరకు ఓర్చుకున్నా, కత్తరిస్తుంటే ఓర్చుకున్నా, ఎముకలు విరవబడుతుంటే ఓర్చుకున్నా, నా జీవితాలు తీసివేయబడుతున్నాయి, అయిపోయింది అనుకుంటుంటే ఓర్చుకుంటున్నా, చూచి సహాయం లేక ఓర్చుకుంటున్నా, కనులు క్షీణిస్తున్నాయి, పువ్వులాగా మూలుగుతూ ఏడుస్తూ ఓర్చుకుంటున్నా. నొప్పి, బాధ, పెయిన్, ఒత్తిడి, నొప్పిలో, బాధలో, ఒత్తిడిలో, పెయిన్లో దేవుడి యొక్క మాటే మనల్ని బ్రతికిస్తుంది. అదే ఇక్కడ హిజ్కియా చెప్తున్నాడు. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చాను. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, అది ఎంత నొప్పి అయినా, ఎముకలు విరిచేంత నొప్పి అయినా, మానసిక నొప్పి అయినా, శరీరపరమైన నొప్పి అయినా, ఎంత ఏడిపించే నొప్పి అయినా, అది జీవితం గురించి అయినా, పరిస్థితుల గురించి అయినా, ఆర్థిక విషయాల గురించి అయినా, అనారోగ్య విషయాల గురించి అయినా, కుటుంబ సంఘ జీవితాల గురించి అయినా, ఏ నొప్పి అయినా, మనుషుల గురించి కలిగే నొప్పి అయినా, ఏ నొప్పి అయినా, అది ఎంత విసిగించే నొప్పి అయినా, ఏడిపించే నొప్పి అయినా, బాధించే నొప్పి అయినా, ఆయన చూసి తన మాటను పంపించి ఆ మాట ద్వారా నొప్పి నుంచి ఆయన విడుదల చేసేవాడు. ఆ మాట ద్వారా నొప్పి నుంచి బయటికి తెచ్చేవాడు. అందుకనే ఆ నొప్పి గుండా వెళ్తున్నప్పుడు, ఆ రోగం గుండా వెళ్తున్నప్పుడు నేను ఇట్లా అనుకున్నా, నా బాధ ఇట్లుండేది, నా ఎముకలు ఇట్లా విరవబడి ఇలా మూలిగేవాడిని, ఇలా ఎదురు చూసేవాడిని, కానీ ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. నొప్పిలో మాట ఇచ్చి, బాధలో మాట ఇచ్చి దేవుడు మనల్ని బయటికి తెచ్చేవాడు. ఆయన మాటే మనల్ని బ్రతికించేది, ఆయన మాటే మనకు ధైర్యం ఇచ్చేది, ఆయన మాటే మనకు ఆదరణ ఇచ్చేది. జీవితమే అయిపోతుందనే భయపడినప్పుడు, ఇంకా ఎలా, ఏంటి, ఏం చేయాలని దిగులు పడే ఆ సందర్భాలు దేవుని యొక్క మాట 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 ఆ నొప్పిలో ఆయన ఇచ్చే మాట, ఆ ఒత్తిడిలో ఆయన ఇచ్చే మాట, ఆ విరిగిపోయే బాధలో ఆయన ఇచ్చే మాట మనల్ని బ్రతికిస్తుంది అని, ఆ మాటే ఆయన నెరవేర్చుకుంటాడని చెప్పి
ఇక్కడ హిజ్కియా జీవితంలో దేవుడు మరి తన గురించి తెలియజేస్తూ వచ్చినాడు. తర్వాత 16వ వచనం నుంచి నాకు కలిగిన వ్యాకులములను ఆ సంవత్సరాలను బట్టి నేను మెల్లగా నడుచుకుంటా. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నా ఆత్మ జీవిస్తుంది. వీటి వలన అంటే నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. నీ ప్రేమ చేత నా పాపాలన్నీ నీవు పారవేసింది. నీ ప్రేమ చేత నాశనం అనే గోతి నుండి నా ప్రాణాన్ని విడిపించావు. పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతులు నీకు స్తుతి చెల్లింపరు, సమాధిలోనికి దిగేవారు ఈ సత్యాన్ని ఆశ్రయించారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈరోజు నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నా. తండ్రుల కుమారులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు. యెహోవాయే నన్ను రక్షించువాడు. మా జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయిద్యం. ఈయన నేర్చుకున్న ఒక మాట చెప్తున్నాడు. దేవుడే బాగు చేసేవాడు, దేవుడే జీవించేవాడు, జీవింపచేయువాడు. ఆయన ప్రేమ చేత ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చేవాడు. ఆయన ప్రేమ చేత పాపాలన్నీ వీపు తట్టు వెనకేసేవాడు. ఎంత మిక్కటమైన ఆయాసము వచ్చిందో అంత నెమ్మది దేవుడు నాకు ఇచ్చాడు. లేదంటే ఈరోజు పాతాళంలో ఉండేవాడిని, సజీవుల లెక్కలో ఉండేవాడిని కాదు. సజీవులే కదా నేను స్తుతించేది. ఈరోజు సజీవుని స్తుతిస్తున్నా. పాతాళంలో నీకు స్తుతి ఉండదు, మృతులు నీకు స్తుతి చెల్లించాలి. తన్ను స్తుతించడానికి దేవుడు మనల్ని బ్రతికించేవాడు, తన్ను ఆరాధించడానికి దేవుడు మనల్ని బ్రతికించేవాడు. తన ప్రేమ చేత, తన యొక్క జాలి చేత మన పాపాలను క్షమించి వాటిని పారవేసి మనల్ని జీవింపచేయవాడు. అందుకని యేసుక్రీస్తులో మనల్ని బ్రతికించాడు, తిరిగి మనల్ని జీవింపజేశాడు. ఈరోజు పాపంలో ఉన్నోళ్ళు, మృతులుగా ఉన్నోళ్ళు, పాపంలో ఉన్న వాళ్ళు, దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ మనకైతే పాపంలో చచ్చిన మనల్ని, పాపంతో పుట్టిన మనల్ని దేవుడు బ్రతికించాడు, దేవుడు లేపనెత్తాడు. తన ప్రేమ చేత, తన ప్రేమ చేత, తన ప్రేమ చేత మనల్ని విడిపించాడు. అంతేకాదు, ఎంత మిక్కటంగా ఆయాసాన్ని నేను పొందాను, దేవుడు అంత నెమ్మది నాకు ఇచ్చాడు అంటున్నాడు. కొన్నిసార్లు ఎంత బాధ, ఒత్తిడి అనుభవిస్తామో, ఎంత పెయిన్ అనుభవిస్తామో, దేవుడు అంతే విధంగా విశ్రాంతి, సమాధానము, సంతోషం ఇవ్వగలడు. అంతే విధంగా ఆయన తిరిగి కట్టగలడు, నిర్మించగలడు, బ్రతికించగలడు, జీవింపచేయగలడు. ఏది మనల్ని చంపలేదు, దేవుని సెలవు లేదు. ఏది మనల్ని దాటి తీసుకెళ్ళలేదు, దేవుని సెలవు లేకుండా. ఏది మనకు విరోధంగా లేచి మన మీదికి నిలబడదు, దేవుని సెలవు లేకుండా. ఇలా ఎన్నో విషయాల్లో దేవుడే దేవుడే దేవుడే. వీటి వల్లనే బ్రతుకుతాం, వీటి వల్లనే జీవిస్తాం. అదేంటంటే దేవుని మాట, దేవుని సహాయం, దేవుడు బాగు చేయడం వల్ల, దేవుడు పాపాలను తీసివేయడం వల్ల, దేవుడు విశ్రాంతిని ఇవ్వడం వల్ల, దేవుడే సజీవుల లెక్కలో మనల్ని ఉంచడం వల్ల. అందుకనే మనం బ్రతుకుతున్నాము, ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుడే. ఎంతో మంది లోకాన్ని వదిలిపెట్టిపోయారు, ఎంతో మంది సజీవుల లెక్కలో లేరు, సమాధుల్లో ఉన్నారు. ఎంతో మంది ఈ భూమి మీద నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు.
కానీ దేవుడు బ్రతికించాడు. ఆయన బ్రతికించేవాడు, ఆయన జీవింపజేసేవాడు, ఆయన నడిపించేవాడు. ఈరోజు ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన మరణకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆయన మన కన్నీళ్లు చూసి మనం మొర వినేవాడు. నొప్పితో బాధతో శ్రమ దినాలు అనుభవిస్తుంటే అప్పుడు ఆయన మాట పంపించి బయటికి తీసుకొని వచ్చేవాడు. దేవుని వల్లే మనం బ్రతికి సజీవ లెక్కలో ఉంది నెమ్మది పొందే జీవితాన్ని మనకు వస్తుంది అంటే అది దేవుని వల్లే. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించడానికి వచ్చినవాడు. కాబట్టి మాటలు 10 నిమిషాలు తలంచుకొని 10 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఆ రోజు హిజ్కియా జీవితంలో ఉన్న దేవుడు ఈరోజు మన దేవుడు. ఆ రోజు హిజ్కియాను చూసిన ఆ తండ్రి ఈరోజు మనల్ని చూస్తున్నవాడు. ఆ రోజు హిజ్కియాను బాధను, హిజ్కియా నొప్పిని, వేదనని, హిజ్కియా మూలుగుల్ని చూసిన ఆ దేవుడే ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీకు నాకు సహాయాన్ని పంపించడానికి పరలోకం నుండి చూస్తున్నాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు పెరిగి నలిగిన హృదయంతో 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు మన కన్నీళ్లు చూసేవాడు, మన మొర వినేవాడు, మన నొప్పి చూసేవాడు, తన మాట ఇచ్చేవాడు. మనకు కలిగిన ఆయాసమంతా కూడా మనం బ్రతకడానికి, నెమ్మది పొందడానికి, సజీవ లెక్కలో ఉండడానికి. అందుకే ఏ ఆయాసం గుండా వెళ్ళినా, ఏ బాధ గుండా వెళ్ళినా అదంతా మన మేలుకి. అది దేని నుంచి కలిగిన, మనుషుల నుంచి కలిగిన, పనుల నుంచి కలిగిన, దేని నుంచి కలిగిన నొప్పైనా అది మనకు నెమ్మది ఇచ్చేది, అది మనల్ని బ్రతికించేది, అది మనల్ని జీవింపజేసేది. నొప్పిలో, పెయిన్లో, ఒత్తిడిలో తన మాటనిచ్చి ఆయన బయటికి తీసుకొచ్చేవాడు. కాబట్టి ఈ మాటను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. హిజ్కియా దేవుడు ఈరోజు నా దేవుడయ్యా. అంతా బాగానే సాగుతుంది అనుకున్నప్పుడు కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితులు దేవా, ఎన్నెన్నో ప్రభా. హిజ్కియా అయితే ఒకసారి వెళ్ళాడు. మేము ఇంకా ప్రభా ఎంతో మంది భక్తులు ఎన్నోసార్లు దేవా ఈ మరణకరమైన పరిస్థితి గుండా, మరణ వాంఛల గుండా దేవా వెళ్ళిన ప్రతిసారి కాపాడుతూ వచ్చావు దేవా. కొన్నిసార్లు అనారోగ్యం మా ప్రాణం తీయడానికి చూస్తే, కొన్నిసార్లు అప్పులు మా ప్రాణం తీయడానికి చూస్తే, కొన్నిసార్లు మనుషులు మా ప్రాణం తీయడానికి చూస్తే, కొన్నిసార్లు పోరాటాలు, శ్రమలు, నిందలు ప్రాణం తీయడానికి చూస్తే, ఎన్నిసార్లు దేవా కాపాడుతూ వచ్చావు. ఎన్నిసార్లు మా కన్నీళ్లు చూస్తా వచ్చినావో దేవా. కన్నీళ్లు విడిచిన క్షణాలను జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఆ కన్నీళ్లు చూసి ఈ సహాయాన్ని పంపించినందుకే వందనాలు. ఆ కన్నీళ్లు చూసి మీ యొక్క కృపను మా మెడల విస్తరింప చేసినందుకే వందనాలు. అందుని బట్టి నీకు ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేదు దేవా. కొన్నిసార్లు మా జీవితాల్లో అత్యధికమైన పెయిన్ ప్రభావతి, దుఃఖమునైన శ్రమ, ఎముకలు విరిచేసేంత బాధ, పువ్వలాగా మూలిగేంత బాధ, ఆ పైన అనుభవించిన సంవత్సరాలు, ఆ ఒత్తిడి అనుభవించిన సంవత్సరాలు, ఆ ప్రెజర్ అనుభవించిన సంవత్సరాల్లో దేవ నీ మాటే బ్రతికించింది దేవా. లేదంటే ఆ శ్రమల్లోనే చచ్చిపోయేవాళ్ళం, ఆ కష్టాల్లోనే చచ్చిపోయేవాళ్ళం, ఆ కష్టాల్లోనే మేము నీకు దూరం అయ్యేవాళ్ళం.
నీ మాటే బ్రతికించింది. నీ మాటే ఆ నొప్పిని భరించడానికి సహాయం చేసింది. ఈరోజు ఎన్నో విషయాల్లో ప్రభా నీ మాట చేత బ్రతికించబడి సంతోషంగా ఉండగలిగి ఉన్నామంటే అది నీ గొప్ప దేవ. అందుకు ఏమి ఇచ్చి నేను నాన్ని తీర్చుకోలేను తండ్రి. అంతేకాకుండా ప్రభా నీ వల్లే మేము బ్రతికేది. ఎంత పెయిన్, ఎంత ఒత్తిడి అనుభవించిన దేవా, మీరు మమ్మల్ని విశ్రాంతిలోకి తీసుకెళ్తారు. మా జీవితాలను తిరిగి ఆనందంలోకి తీసుకెళ్తారు, అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. ఈ గొప్ప నిరీక్షణ కొరకై వందనాలు, ఈ గొప్ప ఆదరణ కొరకై వందనాలు. ఈరోజు యేసుకియా జీవితంలో ఉన్న ఆ దేవుడే ఈరోజు నాకు మాకు ఉన్నందుకే వందనాలు. ఇంతవరకు సాయం చేసి నడిపించినందుకు నీకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ దినస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.